కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద విద్యార్థులకు అండగా నిలబడ్డారు. చందుపట్ల గ్రామానికి చెందిన గుర్రం భిక్షపతి అనే వ్యక్తి మరణించడంతో కుటుంబ భారం భార్య గుర్రం విజయం మోయాల్సి వచ్చింది. కుటుంబానికి ఆదాయం సరిగా లేక, ఆర్థిక పరిస్థితులు సరిగా లేక, కుటుంబ ఆర్థిక క్లిష్టంగా మారడంతో ఇద్దరు ఆడబిడ్డలని చదివించే స్తోమత లేక మధ్యాంతరగా ఆ పిల్లల యొక్క చదువుని నిలిపివేసే పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ స్వయంగా తనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు ధైర్యం కల్పిస్తూ ఆడబిడ్డల్ని చదివించాలి, ఆడపిల్లల్ని చదివించాలని చెప్పేసి భరోసా కల్పిస్తూ ఈ ఇద్దరు ఆడపిల్లలకి చదువుకాయ పూర్తి ఖర్చు నేను భరిస్తా, మీరు పిల్లల్ని స్కూల్కి పంపండి, పిల్లల్ని కాలేజీకి పంపండి అని చెప్పేసి వాళ్ళలో ధైర్యాన్ని నింపి ఈ రోజున ఇద్దరు ఆడపిల్లలకు ఫీజు మొత్తం కూడా పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ గారే భరిస్తున్నారు. పెద్ద అమ్మాయి కీర్తన వచ్చేసి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుండగా, చిన్న అమ్మాయి లహరి ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది, 8th క్లాస్ చదువుతున్నది. వాళ్ళిద్దరి ఖర్చు మొత్తం కూడా ఫీజు మొత్తం కూడా పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ గారే చెల్లిస్తున్నట్టుగా సమాచారం.